హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారు కదా? నేను కూడా బాగున్నాను. మరి ఇవాళ మన వీడియోలో వచ్చేసి చాలా మందికి మరి మందార పువ్వులు మనకు దొరకవు కదా, ఉసిరికాయలు మనకు దొరకవు కదా అని చాలామంది కామెంట్స్లో అడుగుతూ ఉంటారు. అవి న్యాచురల్గా దొరకనప్పుడు ఈ విధంగా మనం ఆయిల్ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. వాళ్ళ కోసం అయితే నేను ఈ ఆయిల్ని ప్రిపేర్ చేస్తున్నానండి. మరి ఇవి చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు. న్యాచురల్గా దొరకకపోయినా కూడా మనకు షాప్స్లో ఈ విధంగా పౌడర్ రూపంలో అమ్ముతూ ఉంటారు. నేనైతే బంజారాస్ వాళ్ళ ప్రోడక్ట్ అయితే తెప్పించాను. ఇది ఉసిరికాయల పౌడరు, ఇంకోటి మందారాకుల పౌడరు. ఈ విధంగా మనకి అన్ని పౌడర్స్ కూడా ప్యాకెట్స్ రూపంలో దొరుకుతాయండి. మనకి న్యాచురల్ ప్రోడక్ట్సే అనమాట. 100% ఎలాంటి వేరేవేవి కూడా కలపరు. కెమికల్స్ అయితే అస్సలు యాడ్ అవ్వవు అనమాట. న్యాచురల్ ప్రోడక్ట్సే వాళ్ళు ఎండబెట్టి పౌడర్ చేసి మనకి ప్యాకెట్స్ రూపంలో అమ్ముతారు. ఇది 70 రూపీస్ అండి. ఈ ఉసిరికాయల పౌడర్ వచ్చేసి మనకి చాలా వరకు కూడా ఇప్పుడు విలేజెస్లో కొన్ని ప్రాంతాల్లో అయితే ఇట్లా ఉసిరికాయలు దొరకవు కదా, అలాంటి వాళ్ళకి ఈ విధంగా పౌడర్గా తయారు చేసి అమ్ముతారు కాబట్టి ఈ ప్యాకెట్స్ తెచ్చుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి వైట్ హెయిర్ రాకుండా తగ్గిస్తుంది. ఉసిరికాయల పౌడరు హెయిర్ కూడా బాగా పెరుగుతుంది. అంతేకాకుండా ఇది మందారాకుల పౌడర్ అండి. ఇది కూడా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, మరి గ్రే హెయిర్ కంట్రోల్ చేస్తుంది అనమాట. ఇది కూడా న్యాచురల్, 100% న్యాచురల్. ఇవి కూడా మనకి పౌడర్ రూపంలో మనకి అమ్ముతారనమాట. ఇది 100 రూపీస్ ఈ ప్యాకెట్ అయితే. కొంచెం కాస్టే ఉన్నాయి, ఇబ్బంది లేదు, పర్వాలేదు అనుకున్న వాళ్ళు ఈ విధంగా ప్యాకెట్స్ తెచ్చుకొని ఆయిల్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు, న్యాచురల్గా దొరకని వాళ్ళకి. ఓకేనా? ఇది ఎలా చేయాలో ఆయిల్ అనేది ఇప్పుడు నేను మీతో చూపిస్తానండి. మనం పారాషూట్ కోకోనట్ ఆయిల్ తీసుకోవాలి. మీకు దొరికితే కనుక ఆవు నూనె యూజ్ చేసుకుంటే ఇంకా డబుల్ రిజల్ట్స్ అనేది మనకు వస్తుంది అనమాట. హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఈ ప్యాకెట్లో నేను ఓపెన్ చేస్తున్నాను. దీంట్లో 4-5 ప్యాకెట్స్ అయితే చిన్న ప్యాకెట్స్ ఉంటాయండి. ఇది వచ్చేసి చాలా న్యాచురల్ ప్రోడక్ట్స్. హెయిర్ గ్రోత్ అనేది చాలా చాలా ఎక్కువ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకు ప్యాకెట్స్ చిన్న చిన్న ప్యాకెట్స్ లాగా అమ్ముతారు. మనకి ఎంత క్వాంటిటీ కావాలి అనేది ఆ ప్యాకెట్స్ మనం తీసుకొని మనం ఎప్పుడైతే హెయిర్కి అప్లై చేసుకుంటామో అంతకుముందు 10 నిమిషాల ముందు మనం ఈ ప్యాకెట్స్ని ఈ విధంగా కలిపి ఆయిల్ లాగా ప్రిపేర్ చేసుకొని హెయిర్కి అప్లై చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇప్పుడు మందార పువ్వుల పౌడర్ని అయితే ఒక 3 టేబుల్ స్పూన్స్ మోయినంగా నేను చిన్న గ్లాస్లో వేసుకున్నాను. హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది, హెయిర్ గ్రోత్ చాలా బాగా ఎక్కువగా ఉంటుంది. హెయిర్ అనేది చాలా సిల్కీగా సాఫ్ట్గా పెరగడానికైతే ఈ మందార పువ్వుల పౌడర్ అనేది మనకి హెల్ప్ అవుతుందండి. ఈ పౌడర్ మనం ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకున్నాక రూట్స్ నుంచి అప్లై చేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఉసిరికాయల పౌడర్ని అయితే ఆమ్లా పౌడర్ని ఇందులో యాడ్ చేయాలండి. సేమ్ మనం ఎంత క్వాంటిటీ పౌడర్ తీసుకుంటామో హైబిస్కస్ ఫ్లవర్ పౌడర్ అంతే క్వాంటిటీలో మనం ఈ ఆమ్లా పౌడర్ కూడా తీసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం అదే క్వాంటిటీలో తీసుకొని ఇప్పుడు ఇవి రెండు కూడా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత మనం కోకోనట్ ఆయిల్ అయితే యాడ్ చేయాలన్నమాట. ఇందులో మనం ఎలాంటి అంటే కాగబెట్టడం అలాంటివి ఏది ఉండదండి. జస్ట్ మనం ఈ పౌడర్ని ఆయిల్లో మిక్స్ చేసుకొని ఓవర్ నైట్ అప్లై చేసుకొని ఓవర్ నైట్ ఉంచేసుకొని పక్క రోజు మార్నింగ్ హెడ్ బాత్ చేయటమే. ఈ విధంగా కనుక వారానికి ఒక్కసారి కనుక చేస్తూ ఉంటే హెయిర్ రూట్స్ నుంచి కూడా బాగా స్ట్రెంగ్తన్ అయ్యి హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోతుంది. హెయిర్ రీగ్రోత్ అనేది చాలా చాలా బాగా ఉంటుందండి. చూస్తున్నారు, ఈ విధంగా మనం కలుపుకోవాలన్నమాట. ఎక్కువ ఆయిల్ కూడా దీంట్లో మిక్స్ అవ్వక్కర్లేదు. మనం అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని అప్లై చేసుకుంటాం కాబట్టి మనకి ఎంత వరకు అవసరమో అంతే కలుపుకోవాలి. ఎక్కువ ఆయిల్ కూడా దీంట్లో వేసుకొని అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఈ ఆయిల్ అనేది రూట్స్ నుంచి చక్కగా అప్లై చేసి స్కాల్ప్ అంతా కూడా పట్టించేసేయాలన్నమాట. అయితే ఓవర్ నైట్ ఉంచుకొని పక్క రోజు అయితే హెడ్ బాత్ చేయాలి. వీక్లీ వన్స్ చేయండి, చాలా మంచి బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటాయండి. ఓకేనా? ఒకవేళ ఆయిల్ సరిపోలేదు అనుకుంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇది ఏ విధంగా కాగబెట్టడం కానీ మాడబెట్టడం కానీ చేయొద్దు. జస్ట్ ఈ విధంగా యాజ్ ఇట్ ఈజ్గా మన హెయిర్కి అప్లై చేసేసుకోవడమే. మనం ఓవర్ నైట్ ఉంచుకోవటం ఇష్టం లేదు అనుకుంటే, అంటే బట్టలకి మరకలు అవుతాయి, హెయిర్ ఆయిల్ అంతా అవుతుంది అనుకుంటే ఒక 2 అవర్స్ ఉండిచ్చేసుకొని హెడ్ బాత్ చేసేసేయండి మైల్డ్ షాంపూతో, సరిపోతుంది. ఇది ఎక్కువగా హెయిర్ ఫాల్ ఉన్నవాళ్ళు, హెయిర్ లాంగ్గా పెరగాలి అనుకున్న వాళ్ళకి, కొంతమందికి అయితే హెయిర్ గ్రే హెయిర్ అయిపోతుంది. అలాంటి వాళ్ళకి, చిన్న వయసులోనే గ్రే హెయిర్ వస్తున్న వాళ్ళకి, ఎందుకంటే మనం ఉసిరికాయ పౌడర్ యాడ్ చేసాం కాబట్టి గ్రే హెయిర్ తగ్గిపోతుంది, చక్కగా హెయిర్ నల్లగా అయిపోతుంది. అంతేకాకుండా
కొంతమందికి హెయిర్ రెడ్డిష్గా ఉంటుంది, వాళ్ళు కూడా అప్లై చేసుకోండి. ఓవర్ నైట్ ఉండించుకొని పక్క రోజు హెడ్ బాత్ చేస్తే సరిపోతుంది. ఈ టిప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్